बॉल है निकाल लिए पूरे హాయ్ హలో నమస్తే వనకం సలాం వాలేకుమ్ నేను మీ రామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేర్ ఎవర్ వాట్ ఎవర్ బైరామ్. ఈరోజు మహబూబ్ మెన్షన్కి అయితే వచ్చినాం. ఇది మన 6th నిజాం అయితే కట్టించారు. లోపల ఏమేమి ఉంటే మీకు అంతా చూపిస్తా. ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. లైక్తో మొదలు పెడదాం వీడియో. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో మనకి మలక్పేట్ రోడ్ కానుకొని ప్యాలెస్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. మనం ధ్వజస్తంభం అంటాంగా, ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్కి ప్యాలెస్ లోపలికి. సో ప్యాలెస్ లోపలికి అయితే పోదాం. అండ్ ఈ ప్యాలెస్ లోపలికి పోతుంటే మనకి లెఫ్ట్ సైడ్ చూస్తురుగా గేట్స్ మొత్తం వుడ్తో కట్టినవి, యూరోపియన్ స్టైల్ వుడ్. నాకు తెలిసి అప్పట్లో సోల్జర్స్ ఈ గేట్ పక్కకైతే స్టే చేస్తుండే లోపలికి. ఈ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అయితే 2 రూమ్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మొత్తం డెమాలిష్ అయిపోయినాయి. కొన్ని స్టేట్ వెళ్తే మనకి మహబూబ్ మెన్షన్ అయితే వస్తుంది. స్టేట్ ఒకటే రూట్. సో ఇటైతే చూస్తురుగా మొత్తం ఇది సోల్జర్స్ ఉండడానికి. ఇప్పుడు సీదా పోదాం. సో మొత్తానికి మనం ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ప్యాలెస్ మొత్తం అయితే కనిపిస్తుంది, ఒక డెమాలిష్ అయితే అయిపోయింది చాలా వరకు. సో ఇక్కడ పిల్లలందరూ అయితే ఆడుకుంటారు. ఈ ఎంట్రన్స్ దగ్గర అయితే పైన చూస్తురుగా, ఇది వర్షం కారణంగా అయితే డెమాలిష్ అయ్యిందని చెప్పి లోకల్ ఉన్న పిల్లలు అయితే మనతో చెప్పారు. సో ముందుకైతే పోదాం ఎట్లుంటుందో. అండ్ ఈ స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్తా. ఇది ఈ మహబూబ్ మెన్షన్ వచ్చేసి మనకి 6th నిజాం మహబూబ్ అలీ ఖాన్ గారు అయితే కట్టించారు. సో అప్పుడప్పుడు ఒకేషనల్గా ఇక్కడికి వస్తూ ఉంటారంట. యాక్చువల్గా అయితే మన మహబూబ్ అలీ ఖాన్ గారు పురాణి హవేలీ అని ఒక వేరే మెన్షన్ ఉంటుంది, అందులో అయితే ఉంటారు. సో అది నేను డిస్క్రిప్షన్లో అయితే వీడియో లింక్ పెట్టిన, చూడండి. సో ఇక్కడ మొత్తం వాళ్ళైతే పగలగొట్టిర్రు. సో ముందుకు పోయి చూద్దాం. సో పైకి ఎక్కడికి అయితే స్టెప్స్ అయితే లేవు. ఇక్కడ కనిపిస్తుంది కదా మధ్యలో ఐ మీన్ डेमोलिश అయిపోయింది. స్టెప్స్ అయితే లేవు. అవి స్టెప్స్ नहीं है भाई, ऊपर स्टेप्स ले, ऊपर स्टेप्स नहीं है. हां वहां आके चढ़ते हम ना. अच्छा ए बारिश गिरे तो गिर जाता कहते ना. हां गिरता. अच्छा अच्छी बात. अच्छा करे तो अच्छा होता भाई. करे तो पूरा गवर्नमेंट छोड़ दे. साल से गिर रहा है ये. हां ये बड़ी बहुत अच्छा था. हां సో మనకి మహబూబ్ అలీ ఖాన్ గారి ప్యాలెస్ 19th సెంచరీలో అయితే కట్టించడం జరిగింది. అండ్ దీని ఆర్కిటెక్చర్ వచ్చేసి మొత్తం ముఘల్ అండ్ యూరోపియన్ స్టైల్ అయితే టోటల్ లోపలైతే ఉంది. సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్. సో ఈ ప్యాలెస్ వచ్చేసి మనకి కింగ్ కోటి ప్యాలెస్లోని ముబారక్ మెన్షన్ అని ఉంటుంది కదా, ఆ ముబారక్ మెన్షన్లో ఈస్ట్ ఫేస్ సైడు ఎలా ఉందో సిమిలర్గా ఈ ప్యాలెస్ కూడా అలానే కట్టిరంట మనకి. నార్మल वीडियो निकाल तुम लोग कुछ मालूम है तो बोल सकते. अभी पहले तो लोकल उन लोग का ताड़ू दम जरा बोलो भाई क्या हुआ इसका. ये 2 साल पहले पूरा अच्छा था. अच्छा ये बरसात में गिरने की तरफ से पूरा बिक के पूरा कमजोर होके टूट गया. इसके पहले क्या है भाई इसमें. इससे पहले पूरा अच्छा था भाई, लोग रहते थे इसमें. अच्छी बात. पूरा चारों तरफ लोग रहते थे इसमें. थोड़ा ये 2 साल में से पानी को दबाव के बनने से अच्छा ये मलकपेट मार्केट इधर लगाया फिर सब पे. मलकपेट मार्केट वो साइड है. ये मलकपेट संजय गांधीनगर आता है. अच्छी बात अच्छी बात. थैंक यू. జర ముందుకైతే పోదాం మనం. ఈ కింద హోల్ అయితే చూడండి. సో మనం ప్రస్తుతానికైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం, గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటా కింద. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఇక్కడ లోకల్ ఉన్న పిల్లలు ఏమంటారంటే పైకి పోయి చూద్దాం భయ్యా అంటారు. దానికైతే మెట్లు అయితే లేవు. సో జస్ట్ ఈ రూమ్స్ అయితే మీకు చూపిద్దామని చూపిస్తాం. చాలా లార్జ్గా ఉన్నాయి రూమ్స్, మొత్తం యూరోపియన్ అండ్ ముఘల్ స్టైల్లో. చాలా బాగుంది ఇక్కడ స్పేసియస్గా. సో ముందుకైతే పోతున్నా నేను, వాళ్ళైతే పిలుస్తారు. ఒకసారి పైకి అయితే పోదాం. మొత్తం కార్నర్కి వెళ్ళి చూపిస్తాం మీకు. ఇది ఫ్రంట్ సైడ్ మొత్తం డెమాలిష్ అయిపోయినాయి అన్ని కింద పడి. సో మొత్తం వర్షం కారణంగా అయితే మొత్తం డెమాలిష్ అయినాయి అని చెప్తారు. ఇంకా ఇది ఫస్ట్ ఫ్లోరే మనం చూస్తున్నది. సో బయటికి వెళ్ళి అయితే మనం పైకి అయితే ఎక్కుదాం. స్టెప్స్ అయితే లేవంట, సో ఎట్లా తీసుకోవద్దో తెలియదు.
कैसा? अच्छा अच्छा कुछ भी नहीं होता ना సో వర్షం కారణంగా మెట్లు డెమాలిష్ అయినాయని నాకు ఆ గోడను పట్టుకుని అయితే పైకైతే ఎక్కిపించారు. చాలా భయపడి ఉండే ఎక్కినా కానీ మొత్తానికైతే పైకైతే ఎక్కినా. వీళ్ళైతే మొత్తానికి డైలీ ఎక్కుతుంటారు వీళ్ళు. ఇదే చాతా अच्छा फर्स्ट फ्लोर है. अरे भाई ये अपन क्या ठहरे हुए फर्स्ट फ्लोर है. अच्छा थर्ड फ्लोर. नको बेटा गिर जाता काय को. ఓ మెట్లు లోపల నుండి ఉండేసరికి నాకు అర్థం కాలే. మొత్తం డెమాలిష్ అయినాయి మెట్లు కూడా. సో ఇది మొత్తం థర్డ్ ఫ్లోర్కి అయితే నేను వచ్చిన జంప్ చేసా మెట్లు మీద నుంచి. సో ఇది వ్యూ మనకి ఇక్కడ రేసింగ్ క్లబ్ మలక్పేట్ రేసింగ్ క్లబ్ ఉంటుంది కదా, హార్స్ క్లబ్ అక్కడైతే ఉంది. సో ఇది పైన వ్యూ. దీనికి ఒక చరిత్ర ఉంది. ఇది నేను ఫ్రంట్ సైడ్ నుంచి మన ఫ్రంట్ ఎట్లుందో చూపిద్దామని చూపిస్తున్నా. ఈ థర్డ్ ఫ్లోర్ నుంచి అయితే చూస్తున్నా. ఇది ఏంటంటే మనకి అప్పట్లో మన మహబూబ్ అలీ ఖాన్ గారి వైఫ్ సర్దార్ బేగం అయితే ఈ రాజభవనం నుంచి అయితే అట్లా చూస్తున్నట్టు రేసింగ్ క్లబ్ ఎట్లుంటుందో, హార్స్ రైడింగ్ ఇవన్నీ. సో ఆమె ఉండడానికి అయితే కిటికీలకి బంగారు దారంతో అయితే పరదలు తయారు చేసిరంట. సో ఆ బంగారు పరదలపై ఏమైనా సూర్యకిరణాలు ప్రతిబింబం ఇట్లా పడితే రాణి ముఖం ఎవరికి కనిపించదంట. అట్లా అని చెప్పి అప్పుడు బంగారు పరదతోనైతే ఇట్లయితే పరద అయితే కట్టించడం జరిగిందంట. దీనికైతే ఆ చరిత్ర అయితే ఒకటి ఉంది. సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ. సో బ్యాక్ సైడ్ మొత్తం డెమాలిష్ అయిపోయింది. పైన మొత్తం పెద్ద ఐరన్ రాడ్స్తో అయితే కట్టిర్రు, కనిపిస్తున్నాయి కదా. ఇది మొత్తం బ్యాక్ సైడ్ వ్యూ. సో మొత్తం పూరా పైకి అయితే వచ్చినా నేను. మనం ఈ వే నుంచి అయితే వచ్చినాం. మనం ఇప్పుడు ఆ కార్ నుంచి అట్లా గోడ ఎక్కి ఇట్లా వచ్చినాం. ఈ లోపల నుంచి స్టెప్స్ అవి డెమాలిష్ అయినాయి. ఇక్కడ నుంచి ఒక పైనుంచి అయితే రిటర్న్ అవుతున్నా. మెట్లు అయితే ఇట్లా లేవు, ఈ కట్ అయితే పెట్టిపిచ్చిర్రు. నాకైతే భయం అయితే మొత్తం కింద పడితే ఏమైనా అవుతుంది. సో స్టెప్స్ మీద నుంచి అయితే మొత్తానికి అయితే వచ్చేసిన. ఇక్కడ కూడా హోల్ ఉంది, జంప్ చేయాలి. ఆడికి జంప్ చేసి మొత్తం వుడ్తోనైతే ఉంది. ఇది చాలా బాగుంది. ఏ కౌన్ సా ఫ్లోర్ है? సెకండ్ ఫ్లోర్ है. సో ఇక్కడ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆర్చ్ మొత్తం. ఈ కింద అయితే మొత్తం రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్స్ అన్నీ బంగారు పరదలు అంటే అర్థం చేసుకోరు అంటే ఎంత కాస్ట్. సో ఇవన్నీ రూమ్స్కి బంగారు పరదలు అయితే ఉంటుండే అప్పట్లో. నాకు 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 ఇద్దరా నాకు ఆజా ఆజా नको नको भाई आज नको नको इधर नहीं. हाँ इधर से जाएंगे. यूट्यूब पे आ गया बेटा. जान दो ये पूरा रूम से है क्या? हाँ ये रूम से. ये सेकंड फ्लोर है क्या? अच्छा यूट्यूब पे ये गिर गया सो. अच्छा ये गिरते को वीडियो निकल न्यूज़ वाले का नहीं. విండోస్ నుంచి అయితే క్లియర్ వ్యూ అయితే ఉంది. ఈ విండోస్ అన్నిటికీ బంగారు పరదలు వేస్తుండే అంట ఆ టైంలో. ये एंट्रेंस है ना हम लोगों का. ये एंट्रेंस है. देख अरे बॉल ना बॉल है निकाल लिए पूरे. बैटबॉल खेलते हैं ना डेली. ये पर भी अच्छा आता है. या बैकग्राउंड डबल अंदर ये अंकल आओ जी. अरे सुन ना वीडियो अच्छी आती है. और
देखो इधर गोल शेप में दे दूंगा సో ఈ కార్నర్ వ్యూ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ ఏం డిమాలిష్ కాలేదు, చాలా నీట్గా అయితే ఉంది. పైన కబూతర్ అంటే పావురాలు అయితే చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడైతే ఎగిరిపోయినాయి. వ్యూ అయితే చాలా బాగుంది, ఓపెన్ స్పేస్. డెడ్ ఎండ్ అయినా సో ఈ పావురాల దగ్గర నుంచి అయితే మనం బ్యాక్ సైడ్ పోతున్నాం డెడ్ ఎండ్గా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 1983లో మనకి ఉస్మాన్ గంజ్లో ఉన్న స్పైసీ మార్కెట్ వచ్చేసి ఈ ప్యాలెస్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్లు అయితే పెట్టడం జరిగింది. సో అక్కడున్న ల్యాండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే కమర్షియల్ అండ్ డెవలప్మెంట్ పర్పస్ అయితే యూజ్ చేస్తుర్రు. అండ్ ఇది ఎండింగ్గా వచ్చిన దారిలో అయితే పోతున్నాం. అండ్ ఇక దిగనీకైతే స్టెప్స్ లేవు, ఇక్కడ దుంకాల్సి వస్తుంది. ఇక పిల్లోడైతే చూపిస్తుండు నాకు ఇట్లా దుంకాలని చెప్పి, ఒక రాడ్ పట్టుకుని అయితే దిగుతుండు. సో వీటి నుంచి కిందికి జంప్ చేయాలి, ఇక పట్టుకుని అయితే దిగుతున్నా కిందికి. సో మొత్తం కిందికి అయితే వచ్చేసినాం మన ఫస్ట్ ఫ్లోర్కి. ఇది మొత్తం రాడ్స్ కనిపిస్తున్నాయి కదా, అప్పట్లో ఇంత పెద్ద రాడ్స్ పెట్టి అయితే కట్టడం జరిగింది. సో చాలా పూర్ కండిషన్లో అయితే ఇప్పుడు ఉంది. మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆర్ గవర్నమెంట్ ఆర్ నిజాం సంస్థ వీలైతే దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి దీన్ని మంచి నీట్గా చేస్తే, ఒక హెరిటేజ్ సైట్గా చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. మొత్తానికి వీడియో అయితే అయిపోయింది. ఇక్కడ మూవీ షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి. మన స్మార్ట్ శంకర్ కూడా ఇందులోనే జరిగిందంట, ఒక ఫైట్ సీక్వెన్స్. అండ్ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఏమైనా మర్చిపోతే కామెంట్లు అయితే పెట్టుర్రి. ఫస్ట్ లైక్ అయితే చేయరు, ఎంతో కష్టపడి అయితే వచ్చిన. అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకుర్రి.